అదే గాడిద పిల్ల కదా ఇది, అదే గాడిద తల్లి అయితే కొద్దిగా బాగా బలం ఎక్కువ ఉంటుంది, బాగా మోస్తుంది. అదే గుర్రం అయితే ఇంకెక్కువ స్పీడ్తో పాటు. ఇక్కడ ఈ కాంబినేషన్లో చాలా బాగుండేది. అంటే రెండో మాట చూస్తాం, బలము గల వారు యుద్ధమునందు విజయము పొందరు. ఇంకెవరు పొందుతారు? స్పీడ్ ఉన్నోళ్ళు గెలవలేరు, బలం ఉన్నోళ్ళు గెలవరు. సరే మనం అనుకుంటాం తెలివి ఉన్నోళ్ళు ఏమని. జ్ఞానము గలవారు అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలగదు. అంటే ఇచ్చేదంతా దేవుడని. ఈరోజు ప్రశ్న దయచేసి వినండి. మన జీవితంలో ప్రతి ఒక్కటి పరుగుపందం, స్పీడ్, పరిగెత్తు. ఒకసారి ఈ రెండు దృశ్యాలు చూస్తాం. గుర్రంలాగా పరిగెత్తాలి, ర్యాట్ రేస్ లాగా ప్రతిరోజు లేస్తావు, ప్లానింగ్ చేస్తావు, పరిగెడతావు. ఇంకా ప్రతి ఒక్కటి వెంటనే జరిగిపోవాలి, వాగ్దానాలు వెంటనే నెరవేరిపోవాలని, ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి చాలా పరిగెడతా ఉంటావు. అలా జరగకపోతే యూ వాంట్ టు క్విట్, విడిచిపెట్టాలనుకుంటావు. ఐఎమ్ టోటలీ టైర్డ్, ఇంకా నేను ఓడిపోయానని చెప్పి విడిచిపెట్టేస్తావు.